నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. రొమాంటిక్ లవ్ స్టోరీ కాంట్రాక్ట్ పెళ్లి భాగం 33. సుదేష్ణను పలకరించిన ఆమె, హరీష్ గారు మొన్న మీ దగ్గరికి కిరణ్ని పంపించాను చూడు, అతడే ఈ మేడంకి అల్లుడు అనగానే హరీష్ షాక్ అయ్యాడు. కిరణ్ పేరు వినగానే కంగారు పడిన సుదేష్ణ, అల్లుడు గారు మీ దగ్గరికి చెప్పుకి వచ్చారా? తనకేమైంది? ఆత్రంగా అడిగింది. ఇలా రండి చెప్తాను అన్న హరీష్ ఆమెను తన క్యాబిన్కి తీసుకెళ్లాడు. త్వరగా చెప్పండి హరీష్. అతని క్యాబిన్కి రాగానే మరింత కంగారు పడుతూ అడిగింది సుదేష్ణ. మీరు పెద్దవారు, పైగా ఆడవారు, ఇలాంటి విషయాలు మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అన్న అతను చెప్పడానికి ఇబ్బంది పడ్డాడు. పర్వాలేదు హరీష్, తనకి ఉన్నది ఎలాంటి హెల్త్ ఇష్యూ అయినా దాచకుండా చెప్పండి ప్లీజ్ అని ప్రాధేయపడింది. అయ్యో మీరు పెద్దవారు, అలా అనకండి. నొచ్చుకున్న హరీష్ విషయం ఇది అని చెప్పాడు. ఆమె షాక్ అయింది. ఇదంతా నిజమా? మీరు కరెక్ట్గానే చెక్ చేశారా? నమ్మకం కుదరక అడిగింది. నిజమేనని తల ఆడించిన హరీష్, ఈ విషయం మీ అల్లుడు గారు స్వయంగా చెప్పారు. అందుకే మీ అమ్మాయి టెస్ట్ ట్యూబ్ బేబీ కనడానికి సిద్ధపడింది. కావాలంటే వెళ్ళి ఇందాక పలకరించిన ఆ డాక్టర్ చందన గారిని అడగండి, తను చెప్తుంది. ఎందుకంటే మీ అమ్మాయిని చెకప్ చేసింది తనే, రేపొద్దున టెస్ట్ ట్యూబ్ బేబీని కనడానికి కావలసిన ఏర్పాట్లు చూస్తుంది కూడా తనే, కాబట్టి ఇంకా బాగా వివరంగా చెప్తుంది అన్నాడు. ఆమె గుండె బద్దలైంది. తన కూతురి జీవితం ఇలా అయిపోయిందేంటి అని బాధపడింది. సుదేష్ణ చెకప్ చేయించుకోకుండానే ఇంటికి వచ్చింది. కిరణ్ ఆఫీస్ నుంచి ఎప్పుడు వస్తాడా అని, అతన్ని ఎప్పుడు నిలదీద్దామా అని హాల్లోనే కూర్చొని ఉంది. చీకటి పడ్డాక వచ్చారు కృతి, కిరణ్. కృతి ఫోన్ మాట్లాడుతూ హాల్లో కూర్చొని ఉన్న తన తల్లిని చూడలేదు. చూసి ఉంటే ముడుచుకుపోయిన ఉన్న తన తల్లి ముఖం చూసి ఆమె గాబరా పడేది. కాల్ మాట్లాడుతూ అలాగే తన గదికి వెళ్ళింది. కిరణ్ చూసి ఆమె వైపు అడుగులు వేశాడు. ఏమైందంటీ అలా ఉన్నారు? ఆరోగ్యం బాగోలేదా అని అతడు అడుగుతుంటే ఆమె వినిపించుకోలేదు. నాతో రండి అంటూ అతని చూడకుండానే అన్న సుదేష్ణ తన గదికి వెళ్ళింది. అతడు ఆమెను అనుసరించి వచ్చాడు. కిరణ్ గదిలో లోపలికి అడుగు పెట్టగానే తలుపు వేసింది. ఆమె చేసిన పనికి షాక్ అయ్యాడు కిరణ్. ఏదైనా ముఖ్య విషయం నాతో మాట్లాడాలి అనుకుంటున్నారా? ఆమెను అడుగుతూ తన కనుబొమ్మలు ముడివేశాడు. గంభీర వదనంతో ఉన్న ఆమె, నువ్వు నిజం చెప్తాను అంటే అడుగుతాను. తను కూర్చుంటూ కూర్చోమని అతన్ని చూసింది. అయ్యో ఆంటీ, అదేంటి అలా అంటారు? ఇంతవరకు నేను ఎప్పుడైనా మీతో అబద్ధం చెప్పానా? ఇప్పుడు చెప్తానని ఎలా అనుకున్నారు? మీరు ఏ విషయమైనా నిస్సంకోచంగా అడగొచ్చు. నాకు తెలిసింది అయితే చెప్తాను, లేదంటే తెలియదు అంటాను, అంతేకాని అబద్ధం చెప్పను అన్నాడు. అబద్ధం చెప్పవు, కానీ మోసం చేస్తావు అంతేనా అన్న ఆమె మాట తూటాలా వచ్చి కిరణ్ గుండెను తాకింది. గాయపడ్డ జింకలా విలవిలలాడాడు. ఆంటీ ఎంత మాట అన్నారు? నేను మోసం చేశానా? ఎవరిని? బాధాతప్త హృదయంతో ఆమెను అడిగాడు. ఇంకెవరిని? నన్ను, నా కూతుర్ని అన్న ఆమె అతనిని చూసి ఈసడించుకుంది. హతాశుడయ్యాడు కిరణ్. చాలాసేపటి వరకు అతనికి నోటమాట రాలేదు. చూడండి ఆంటీ, మీరేదైనా చెప్పాలి అనుకుంటే సూటిగా చెప్పండి, అంతేకాని ఇలా డొంకతిరుడుగా మాట్లాడుతూ నన్ను నిందించకండి అంటుంటే బాధ అతని గొంతుని నొక్కేసింది. అలాగా వెటకారంతో అన్న సుదేష్ణ, కాపురానికి పనికిరాని వాడివని తెలిసినప్పుడు నా కూతుర్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అలా చేసుకున్నావు అంటే అది మోసం కాదంటావా? నా కూతురు వెనుక ఉన్న ఆస్తిని చూసి కాదంటావా? అతనిని సూటిగా చూసింది. కోపంతో కూడిన ఆమె చూపు అతని నిలువున దహించేలా ఉంది. ఆమె చూపులోని తీక్షణ కన్నా ఆమె మాటలోని పదును అతనిని ఎక్కువగా గాయపరిచింది. ఆంటీ, మీరు నన్ను అపార్థం చేసుకున్నారు అంటూ అతడు సంజాయిషి ఇచ్చుకోబోతుంటే అతను చెప్పేది వినడానికి ఇష్టపడని సుదేష్ణ ఇక ఆపమని తన చేతిని చూపించింది. ప్లీజ్ ఆంటీ, ఒక్కసారి నేను చెప్పేది వినండి అతడు ప్రాధేయపడ్డాడు. ఇంకా ఏం వినమంటావు? ఏం మిగిలిందని వినమంటావు? అరే, కూతురు పెళ్ళయింది. రేపో మాపో నా కూతురు ఒక మనవణ్ణి నా చేతిలో పెడుతుందని గంపెడాశతో ఉన్నాను. అలాంటిది నువ్వు కాపురానికే పనికిరావని తెలిసినప్పుడు నా తల్లి మనసు ఎంత గాయపడిందో నీకేం తెలుసు? కోపంతో అంది. చేతులు ఉడిగిన అతడు ఆమెను చూశాడు. అవునులే, ఎలా తెలుస్తుంది? నీకంటూ తల్లిదండ్రులు ఉంటే కదా. నువ్వు ఒక అనాథవి అని తెలిసి కూడా నిన్ను నా ఇంటి అల్లునిగా చేసుకున్న నేను ఒక మూర్ఖురాలిని. తను బాధపడుతూ కిరణ్ని ఎగతాళి చేసింది.
ఆమె పదునైన మాటలు అతని ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయి. అతనికి రోషం పొడుచుకొచ్చింది. ఆంటీ, వింటున్నాను కదా అని మీ నోటికి ఎంత వస్తే అంత అనకండి. నిజమేమిటో తెలుసుకొని మాట్లాడండి ఆవేశపడ్డాడు కిరణ్. అలాగా, ఏంటి ఆ నిజం? నాకు తెలియని నిజం వెటకారమాడిన సుదేష్ణ. నేను నిన్ను చెకప్ చేసిన డాక్టర్ గారిని కలిశాను. ఆయన నీ గురించి అంతా చెప్పాడు. అన్నీ తెలుసుకునే నేను ఇలా మాట్లాడుతున్నాను అనగానే కిరణ్ మరొకసారి హతాశుడయ్యాడు. నేను డాక్టర్ గారిని కలిశానని చెప్పగానే మాట పడిపోయిందా? కిరణ్ మౌనంగా ఉండడం చూసి అంది సుదేష్ణ. మీకు ఆయన ఏం చెప్పారు నాకు తెలియదు, కానీ నేను చెప్పింది మాత్రం నిజం ఆంటీ అంటూ కిరణ్ కృతితో తాను చేసుకున్న అగ్రిమెంట్ గురించి చెప్పాడు. ఏంటి, మీరు కాంట్రాక్ట్ పెళ్లి చేసుకున్నారా? అది కూడా సంవత్సరానికి కాలానికి? నేను నమ్మను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నా కూతురు మీద అభండాలు వేస్తున్నావు అన్న సుదేష్ణ ముఖం గండుగా పెట్టింది. మీరు నమ్మనంత మాత్రాన నిజాలు అబద్ధాలు అయిపోవు ఆంటీ. అంతేకాదు, తను నాతో కాపురం చెయ్యనని కూడా అగ్రిమెంట్లో క్లియర్గా రాయించింది. అలాంటప్పుడు నేను వెళ్ళి తనని దగ్గరికి తీసుకుంటాను, ఎలా తల్లిని చేస్తాను? ఈ విషయాలన్నీ ఆ డాక్టర్ హరీష్తో చెప్పలేక భార్యని తల్లిని చేయడానికి కావలసిన అర్హత నాలో ఉన్నా కానీ ఆ అర్హత నాకు లేదని అతని ముందు అబద్ధం చెప్పాను. అతను నన్ను టెస్ట్ చేస్తాను అన్నా చేయనివ్వలేదు. ఎందుకంటే నాలో ఎలాంటి లోపం లేదని అతనికి తెలుస్తుంది. అప్పుడు ఎందుకు ఇలా అని అడుగుతారు. పైగా కృత్రిమ గర్భం తెచ్చుకోవడానికి ఒప్పుకోరు. ఇదంతా దృష్టిలో పెట్టుకొని నేను ఆ డాక్టర్ దృష్టిలో పలుచన అయ్యాను. అంతేనా? రేపొద్దున ఈ సమాజం దృష్టిలో కూడా అవుతానేమో బాధతో వాపోయాడు. కిరణ్ చెప్పింది విని షాక్కి గురైంది సుదేష్ణ. కళ్ళు నోరు పెద్దగా తెరుచుకొని అలా చూస్తూ ఉండిపోయింది. ఆమె వాలకం చూసిన కిరణ్ గారు కంగారు పడ్డాడు. ఆంటీ, ఆమె రెండు భుజాలు పట్టుకొని కుదిపాడు. అప్పుడు కానీ ఆమె వాస్తవంలోకి రాలేకపోయింది. తెప్పరిల్లిన ఆమె, ఇదంతా నిజమేనా కిరణ్? నమ్మశక్యం కాక అడిగింది. నిజమేనని తల ఆడించాడు కిరణ్. నా కూతురు ఇలాంటి పని చేస్తుందని నేను ఊహించలేదు. అందుకేనేమో ఆ రోజు అమ్మ పేపర్ వచ్చిందా అంటూ పదే పదే నన్ను అడిగింది. ఎందుకే ఇలా అడుగుతున్నావు అంటే ఏదో అబద్ధం చెప్పింది. అంతేకాదు, నేను ఆ ప్రకటన చదివి దానికి వినిపిస్తే తేలుకుట్టిన దొంగల గమ్మున ఉంది. అంతేకాని ఆ యాడ్ ఇచ్చింది నేనేనని నాతో చెప్పలేదు అంటూ ఆనాటి సంఘటన గుర్తు తెచ్చుకొని బాధపడింది సుదేష్ణ. డల్గా కూర్చొని ఉన్న కిరణ్ని చూసి, సారీ అల్లుడు గారు, ఆ డాక్టర్ గారు చెప్పింది విని నిజమే అనుకొని మిమ్మల్ని అనుమానించాను, అవమానించాను, నన్ను క్షమించు అంటూ అతని 2 చేతులు పట్టుకుంది. మీ బాధ నేను అర్థం చేసుకున్నాను ఆంటీ, కాబట్టి నేను మిమ్మల్ని తప్పు పట్టను. మీరు కూడా కృతిని ఏమీ అనకండి. తన మనసుకు నచ్చినట్టు చెయ్యనివ్వండి. ఎలా అయితే ఏంటి, మిమ్మల్ని తను అమ్మమ్మని చెయ్యాలని చూస్తుంది కదా, చెయ్యనివ్వండి అన్నాడు కిరణ్. కానీ మీరిలా కాపురం చెయ్యకుండా, ఏ సుఖానికి నోచుకోకుండా ఎంతకాలం ఉంటారు? తలుచుకుంటే నా గుండె తరుక్కుపోతుంది అంటూ కళ్ళనీళ్లు ఒత్తుకుంది సుదేష్ణ. ఎప్పటికైనా తను మారకపోతుందా, తన మనసు మార్చుకోకపోతుందా అన్న ఆశతో ఉన్నాను. ఆ రోజు తప్పక తన మనసులో నాకు స్థానం ఇస్తుంది. అంతవరకు నేను ఓపిక పడతాను. మీరు ఆ మంచి రోజు రావాలని ఆశించండి. అంతే తప్ప కృతిని నిలదీయకండి ప్లీజ్ ఆంటీ అన్నాడు. ఆమె బాధగా కిరణ్ను చూసి తల నిలువున ఆడించింది. అమ్మా, లోపల కూర్చొని ఏం చేస్తున్నారు? తలుపు చప్పుడు చేసింది కృతి. కిరణ్ లేచి తలుపు తీశాడు. ఏంటి కిరణ్, తలుపు వేసుకొని మరీ మాట్లాడుకుంటున్నారు? అంత సీక్రెటా? అదేంటో నాకు చెప్పకూడదు. మీరిద్దరే మాట్లాడుకుంటే ఎలా? అరే, ఇంట్లో నేను కూడా ఉన్నాను యార్ అంటూ ముడుచుకొని కూర్చున్న తల్లిని చూసి కిరణ్ని అడిగింది. అలాంటిదేమీ లేదు అంటూ కిరణ్ బయటికి వెళ్ళాడు. అమ్మా, నువ్వైనా చెప్పు. తన తల్లి పక్కన కూర్చొని ఆమె భుజం చుట్టూ చేతులు వేసి సైడ్ హగ్ ఇచ్చింది. ఏమీ లేదే, మీ నాన్నగారు గుర్తుకు వచ్చారు. ఆయన గురించి నీ ముందు మాట్లాడితే నీకు నచ్చదు కదా, అందుకే అల్లుడు గారితో మాట్లాడి నా బాధేదో నేను చెప్పుకున్నాను అంది. దాంతో కృతి ఇంకేం మాట్లాడలేదు. రామ్మా, భోంచేద్దాం, ఆకలి వేస్తోంది అంది. నువ్వెళ్ళు, ఫ్రెష్ అయి వస్తాను అన్న సుదేష్ణ ఫేస్ వాష్ చేసుకోవడానికి వాష్రూమ్కి వెళ్ళింది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్న కృతి కిరణ్ రాకపోవడం చూసి ఈయనకేమైంది, ఎవరూ గుర్తుకు వచ్చి ఉంటారు, ఇంతవరకు భోజనానికి రాలేదు అనుకుంటూ అతని గదికి వచ్చింది కృతి. కిరణ్ కిటికీ దగ్గర నిలబడి శూన్యంలోకి చూస్తూ ఉన్నాడు. అతని మనసు బాధతో నిండి ఉంది. ఈరోజు ఆంటీ నన్ను చులకన చేసింది, రేపు ఈ సమాజం చేస్తుంది, అది నేను తట్టుకోగలనా అన్న ఆలోచనలో ఉన్నాడు అతడు.
కిరణ్ ఏం చేస్తున్నావు? వెనక నుండి అతనిని పిలిచింది. అతడు పలకలేదు. దగ్గరికి వచ్చి పిలుస్తుంటే పలకవేం అంటూ అతని భుజం మీద చిన్నగా ఒక్కటి వేసింది. తల తిప్పి ఆమెను సీరియస్గా చూశాడు కిరణ్. ఏమైంది? అలా ఉన్నారు? ముఖం కూడా వాడిపోయింది. ఏమైనా ప్రాబ్లమా? కంగారు పడింది. తల అడ్డంగా ఆడించాడు కిరణ్. మరెందుకు అదోలా ఉన్నారు? అతన్ని సూటిగా చూసింది. చనిపోయి ఇన్ని రోజులైనా మీ అమ్మగారు ఇంకా మీ నాన్నని తలుచుకొని బాధపడుతున్నారు. అతని జ్ఞాపకాలతో జీవిస్తున్నారు. కానీ మనం పక్కనే ఉన్నా ఎవరికి ఎవరమో అన్నట్టుగా ఉన్నాం అంటూ ఎటో చూశాడు. అనుకున్నా ఇదంతా మా అమ్మ ఎఫెక్ట్ అని. తనకేం తన భర్త ఎలాంటి వాడైనా దేవుడు అంటుంది. కొట్టినా సమ్మగా ఉందని సంబరపడేది. కానీ నేను అలా కాదు. ఆ విషయం ముందు నుండి చెప్తూనే ఉన్నాను. అన్నింటికీ సరేనని ఇప్పుడు ఇలా మాట్లాడడం ఏమీ బాగోలేదు. అయినా 1 సంవత్సరమే కదా. అగ్రిమెంట్ అయిపోగానే నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని కాపురం చేస్తూ నువ్వు కోరుకున్న జీవితాన్ని అనుభవించు. ఎవరు వద్దన్నారు? నేను మాత్రం నా అభిప్రాయాన్ని మార్చుకోను. నిన్నే కాదు నా లైఫ్లోకి ఎవరిని రానివ్వను మొండిగా అనేసి అక్కడి నుండి వెళ్ళింది. అని బాధతో నిట్టూర్చాడు కిరణ్. వీకెండ్ బిజినెస్ పార్టీకి వెళ్ళారు కిరణ్, కృతి. మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్న ఈ జంటను చూసి ప్రశంసించిన వాళ్ళు కొందరైతే ఈర్ష్యతో కుళ్ళుకున్న వాళ్ళు మరికొందరు. కిరణ్ నువ్వేమీ తీసుకోవడం లేదు అంటూ డ్రింక్ గ్లాస్ అతని చేతికి ఇవ్వబోయాడు అజయ్. అతడు అప్కమింగ్ బిజినెస్ మ్యాన్. నో థ్యాంక్స్ అంటూ సున్నితంగా తిరస్కరించాడు కిరణ్. మేడం మీరు? సార్ డ్రింక్ని చెయ్యొద్దని ముందే కండిషన్ పెట్టారా? అతడు తాగకపోవడం చూసి అన్నది హారిక. కృతి కోరిక మేరకు ఆమె కూడా తన భర్తతో పాటు ఈ పార్టీకి వచ్చింది. ఆమె భర్త వచ్చినప్పటి నుండి డ్రింక్ చేస్తూనే ఉన్నాడు. అదేం లేదు, అతడు మొదటి నుంచి తాగడేమో అంట భుజాలు కదిపింది కృతి. లేదు మేడం, సార్కి అలవాటు ఉందని ఏదో సందర్భంలో చెప్పారు అంది హారిక. అయితే నన్నేం చేయమంటావు? వెళ్ళి తాగించమంటావా? ఆ టాపిక్ నచ్చక విసుక్కుంది కృతి. సారీ అంటూ పక్కకు వెళ్ళింది హారిక. డయాస్ మీద డ్యాన్స్ చేస్తున్న జంటలను చూసి కృతి మనం చేద్దామా అన్నాడు కిరణ్. నాకు ఇంట్రెస్ట్ లేదు, కావాలంటే మీరు వెళ్ళండి అన్న ఆమె చిరాగ్గా ముఖం పెట్టింది. అతడు ముఖం చిన్నబుచ్చుకొని పక్కకు వెళ్ళగానే అతని దగ్గరికి ఒక అందమైన యువతి వచ్చింది. నాతో డ్యాన్స్ చేస్తారా? చెయ్యి ముందుకు చాపింది. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. నా ఛానల్ని